అనేక సంవత్సరాల క్రితం ఎత్తైన వృక్షాలు, చిన్న చిన్న చెరువులు, పచ్చని గడ్డి మైదానాలతో నిండిపోయిన ఒక విశాలమైన అడవి ఉండేది. ఉదయం సూర్యుడు ఉదయించగానే ఆ అడవి మొత్తం పక్షుల కిలకిలారావాలతో మార్మోగిపోయేది. చల్లని గాలి చెట్ల ఆకులను తాకుతూ మెల్లగా వీచేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు కలసి జీవించేవి. కాని అందరిలో ఎక్కువగా కనిపించేవి పావురాల గుంపులు. అవి వందల సంఖ్యలో ఉండేవి. ఉదయం కలసి ఎగరేవి, కలసి ఆహారం వెతికేవి. సాయంత్రానికి తిరిగి ఒక పెద్ద మర్రి చెట్టు మీదకు వచ్చి విశ్రాంతి తీసుకునేవి. ఆ గుంపుకు ఒక రాజు ఉండేది. ఆ రాజు పేరు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడు సాధారణ రాజు కాదు. అది చాలా తెలివైనది, ప్రశాంతంగా ఆలోచించేది. తన గుంపులోని ప్రతి పావురాన్ని కుటుంబ సభ్యుల్లా చూసుకునేది. ఏ పావురానికి చిన్న సమస్య వచ్చినా ముందుగా వచ్చి సహాయం చేసేది. అందుకే మొత్తం గుంపు చిత్రగ్రీవుడిని ఎంతో గౌరవించేది. ప్రతి ఉదయం ఎగిరే ముందు చిత్రగ్రీవుడు ఒక మాట తప్పకుండా చెప్పేది. ఆకాశంలో ఎత్తుగా ఎగరడం గొప్పది కాదు, ప్రమాదాన్ని ముందే గుర్తించడం గొప్పది. చిన్న పావురాలు ఆ మాట విని ఆశ్చర్యపడేవి. రాజా, ప్రమాదం ముందే ఎలా తెలుస్తుంది? చిత్రగ్రీవుడు నవ్వుతూ చెప్పేది. ప్రపంచంలో ప్రతి ప్రమాదం ముందుగా చిన్న సంకేతంగా వస్తుంది. ఆ సంకేతాన్ని గుర్తించగలిగితేనే నిజమైన తెలివి. ఆ మాటలు చిన్న పావురాలకు పూర్తిగా అర్థం కాకపోయినా అవి ఆసక్తిగా వింటూ ఉండేవి. ఆ గుంపులో ఒక చిన్న పావురం ఉండేది. దాని పేరు చిన్ను. చిన్ను చాలా చురుకైనది, కాని అదే సమయంలో చాలా తొందరపాటు కూడా ఉండేది. ఏదైనా కొత్తగా కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్లాలనిపించేది. ఒకరోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా పైకి రాలేదు. అడవిమీద బంగారు రంగు కాంతి పడుతోంది. పావురాలన్నీ మర్రి చెట్టు కొమ్మలపై కూర్చుని రెక్కలు సర్దుకుంటున్నాయి. చిన్ను మాత్రం కింద కనిపిస్తున్న చిన్న చిన్న గింజలను చూస్తూ ఉంది. రాజా, ఈరోజు త్వరగా బయలుదేరదాం, నాకు చాలా ఆకలి వేస్తోంది అని చెప్పింది. అప్పుడొక పెద్ద పావురం నవ్వుతూ చెప్పింది. నీకు ఎప్పుడూ ఆకలే చిన్ను. అందరూ నవ్వారు. చిత్రగ్రీవుడు మాత్రం ప్రశాంతంగా ఆకాశాన్ని చూసింది. ఆ రోజు గాలి కొంచెం వింతగా ఉంది. అడవిలో సాధారణంగా వినిపించే శబ్దాలు కూడా తక్కువగా ఉన్నాయి. కొన్ని క్షణాలు అది నిశ్శబ్దంగా చుట్టూ చూసింది. ఈరోజు అందరూ జాగ్రత్తగా ఉండాలి అని మెల్లగా చెప్పింది. అది విన్న చిన్న పావురాలు కొంచెం భయపడ్డాయి. ఏమైంది రాజా? అని అడిగాయి. నాకు తెలియదు, కాని నా మనసుకు ఏదో ప్రమాదం దగ్గర్లో ఉన్నట్టనిపిస్తోంది అని చిత్రగ్రీవుడు చెప్పింది. అదే సమయంలో అడవికి చాలా దూరంలో ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద వల ఉంది. భుజానికి ఒక సంచి వేలాడుతోంది. అతడే వేటగాడు. అతని కళ్లల్లో ఒక్కటే ఆలోచన. ఈరోజు ఎక్కువ పక్షులు పట్టుకోవాలి. అతను అడవి లోపలికి నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాడు. అతని అడుగుల శబ్దం కూడా వినిపించకుండా జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాడు. కొంతసేపటికి అతనికి ఒక పెద్ద ఖాళీ ప్రదేశం కనిపించింది. చుట్టూ చెట్లున్నాయి, మధ్యలో ఖాళీ నేల ఉంది. అతను నవ్వుకున్నాడు. ఇది సరైన ప్రదేశం అని అనుకున్నాడు. అతను తన సంచిని కింద పెట్టాడు. అందులోంచి గుప్పెడు గింజలు తీసి నేలమీద చల్లడం మొదలుపెట్టాడు. తెల్లని గింజలు నేలమీద మెరుస్తున్నాయి. ఆ తర్వాత ఆ గింజల మీద చాలా జాగ్రత్తగా ఒక పెద్ద వల పరచాడు. దూరం నుంచి చూస్తే అక్కడ వల ఉందని ఎవ్వరికీ అర్థం కాదు. అన్నీ పూర్తయ్యాక అతను దగ్గరలోని ఒక పొద వెనుక దాక్కున్నాడు. అతని కళ్ళు ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్నాయి. ఎప్పుడు పక్షులు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. ఇక ఆకాశంలో చిత్రగ్రీవుడు తన గుంపుతో కలిసి ఎగరడం మొదలుపెట్టింది. వందలాది పావురాలు ఒకేసారి రెక్కలు కొట్టడంతో ఆకాశం మొత్తం తెల్లగా కనిపిస్తోంది.
చిన్ను చాలా ఆనందంగా ముందుకు ఎగురుతోంది. ఈరోజు నాకు ఎక్కువ గింజలు దొరకాలి అని ఆలోచిస్తోంది. కొన్ని నిమిషాల తర్వాత ఒక్కసారిగా ఒక పావురం కిందికి చూపిస్తూ అరిచింది. చూడండి, అక్కడ ఎంత గింజలున్నాయి! అన్ని పావురాలు ఒక్కసారిగా కిందికి చూశాయి. అక్కడ నేల మొత్తం గింజలతో నిండిపోయుంది. చిన్ను కళ్ళు మెరిశాయి. వావ్! ఇన్ని గింజలా? కొన్ని పావురాలు వెంటనే కిందికి దిగడానికి సిద్ధమయ్యాయి. కాని చిత్రగ్రీవుడు మాత్రం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. దాని కళ్లల్లో అనుమానం కనిపించింది. ఆకాశంలో వందలాది పావురాలు చుట్టూ తిరుగుతున్నాయి. కింద నేల మొత్తం తెల్లని గింజలతో నిండిపోయుంది. ఉదయం సూర్యకాంతి ఆ గింజల మీద పడుతూ మెరుస్తోంది. చిన్ను ఆనందంతో అరిచింది. రాజా, ఇన్ని గింజలు నేనెప్పుడూ చూడలేదు. మనందరికీ చాలా కాలం సరిపోతాయి. కొన్ని పావురాలు కూడా ఉత్సాహంగా మాట్లాడ్డం మొదలుపెట్టాయి. అవును రాజా, త్వరగా కిందికి వెళ్ళేద్దాం. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. ఇవాళ మనకు ఆహారం కోసం ఎక్కువ దూరం వెళ్లాల్సిన పనిలేదు. అన్ని పావురాలు కిందికి దిగాలని ఉత్సాహపడుతున్నాయి. కాని చిత్రగ్రీవుడు మాత్రం నిశ్శబ్దంగా ఆ నేలను గమనిస్తోంది. దాని కళ్ళు ఒక్కోచోట జాగ్రత్తగా చూస్తున్నాయి. గాలి మెల్లగా వీచుతోంది. గింజల మధ్య ఏదో పలుచని దారంలాంటి ఆకారం కాసేపు మెరుస్తోంది. చిత్రగ్రీవుడి మనసులో అనుమానం మరింత పెరిగింది. ఆగండి, ఆగండి అని అది గట్టిగా చెప్పింది. అన్ని పావురాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారాయి. ఏమైంది రాజా? అని ఒక పెద్ద పావురం అడిగింది. చిత్రగ్రీవుడు కిందికి చూస్తూనే చెప్పింది. అడవి మధ్యలో ఇన్ని గింజలు ఒక్కసారిగా ఎలా వచ్చాయి? కొన్ని పావురాలు ఒకదానినొకటి చూసుకున్నాయి. చిన్ను మాత్రం నవ్వుతూ చెప్పింది. అదేమైనా సమస్య రాజా? ఎవరో రైతు సంచి పడేసుంటాడు. మరో పావురం కూడా వెంటనే అంగీకరించింది. అవును రాజా, మనం ఎప్పుడూ భయపడుతూ ఉంటే ఎలా? కొన్ని చిన్న పావురాలు కూడా ఇప్పుడు ధైర్యంగా మాట్లాడ్డం మొదలుపెట్టాయి. మనకు చాలా ఆకలి వేస్తోంది. కొంచెం ఆలస్యమైతే ఇంకో పక్షుల గుంపు వచ్చి తింటాయి. చిత్రగ్రీవుడు మెల్లగా రెక్కలు కొట్టింది. ఆకలి ఉన్నప్పుడు మనస్సు త్వరగా నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పుడే ప్రమాదం దగ్గరపడుతుంది అని చెప్పింది. కాని ఆ మాటలిప్పుడు చాలామందికి వినిపించడం లేదు. గింజలమీదే అందరి చూపు ఉంది. దూరంగా పొద వెనుక దాక్కున్న వేటగాడు ఈ దృశ్యం మొత్తం చూస్తున్నాడు. అతని పెదవులపై మెల్లగా నవ్వు కనిపించింది. అవును, ఇంకొంచెం దగ్గరకు రండి అని మనసులో అనుకున్నాడు. అతని చేతులు వల తాడును గట్టిగా పట్టుకున్నాయి. ఇక ఆకాశంలో పావురాల మధ్య చిన్న చిన్న వాదనలు మొదలయ్యాయి. రాజు మాట వినాలి అని కొన్ని పెద్ద పావురాలు చెప్పాయి. కాని మనకు ఆకలి కూడా నిజమే కదా అని మరికొన్ని అన్నాయి. చిన్ను అసహనంగా చెప్పింది. మనమిలా చూస్తూనే ఉంటామా? నేను దిగుతున్నాను. అది ఒక్కసారిగా కిందికి ఎగరడం మొదలుపెట్టింది. చిన్నూ, ఆగు! అని చిత్రగ్రీవుడు గట్టిగా అరిచింది. కాని చిన్ను ఆగలేదు. దాని వెనక ఇంకొన్ని చిన్న పావురాలు కూడా దిగడం మొదలుపెట్టాయి. అది చూసి మిగతా వాళ్లలో కూడా భయం పెరిగింది. వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. మనమూ వెళ్ళాలి. కొన్ని క్షణాల్లో మొత్తం గుంపు కిందికి దిగడం మొదలుపెట్టింది. చిత్రగ్రీవుడు ఆపడానికి ప్రయత్నించింది. కాని ఆలస్యమైపోయింది. నేల దగ్గరికి వచ్చేసరికి పావురాల కళ్లలో ఆనందం మాత్రమే ఉంది. ఇన్ని అవి ఒక్కొక్కటిగా నేలమీద దిగాయి. చిన్ను వెంటనే గింజలు తినడం మొదలుపెట్టింది. చూడండి, ఎంత రుచిగా ఉన్నాయి అని ఆనందంగా అరిచింది. మిగతా పావురాలు కూడా వేగంగా తినడం మొదలుపెట్టాయి. కొన్ని క్షణాలపాటు అక్కడంతా ప్రశాంతంగానే కనిపించింది.
చిత్రగ్రీవుడు మాత్రం ఇంకా భయంతో చుట్టూ చూస్తోంది. దాని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒక్కసారిగా దాని కళ్ళు నేలమీదున్న పలుచని దారాలపై పడ్డాయి. అది ఒక్కసారిగా అరిచింది. అందరూ వెంటనే పైకి ఎగరండి. కాని ఆ మాట పూర్తయ్యేలోపే భారీ శబ్దంతో వల పైకి లేచింది. ఫట్! అన్ని పావురాలు ఒక్కసారిగా వలలో చిక్కుకుపోయాయి. రెక్కలు బలంగా కొట్టుకుంటున్నాయి. గాలి మొత్తం ఈకలతో నిండిపోయింది. చిన్ను భయంతో అరిచింది. రాజా, మనం చిక్కుకుపోయాం. కొన్ని పావురాలు ఏడవడం మొదలుపెట్టాయి. ఇప్పుడేం చెయ్యాలి? మనమంతా అయిపోయాం. ఇది అంతా ఎవరివల్ల జరిగిందో తెలుసా? కొన్ని పావురాలు ఒకదానిపై ఒకటి కోపపడటం మొదలుపెట్టాయి. చిన్ను తల వంచుకుంది. దాని కళ్ళలో భయం, పశ్చాత్తాపం రెండూ ఉన్నాయి. పొద వెనుక వేటగాడు ఆనందంగా బయటికి వస్తున్నాడు. అతని అడుగులు మెల్లగా దగ్గరవుతున్నాయి. వల గట్టిగా బిగుసుకుంది. పావురాల రెక్కలు ఎంత కొట్టుకున్నా బయటకు రావడం సాధ్యం కాలేదు. కొన్ని పావురాలు భయంతో గట్టిగా అరుస్తున్నాయి. కొన్ని రెక్కలు వల తాడుల్లో ఇరుక్కుపోయాయి. కొన్ని చిన్న పావురాలు ఏడుస్తున్నాయి. మనమిప్పుడు ఏమవుతాం? వేటగాడు వస్తున్నాడు. ఇది అంతా అయిపోయింది. అక్కడ ఒక్కసారిగా గందరగోళం మొదలైంది. ఒక పెద్ద పావురం కోపంగా చిన్నువైపు చూసింది. ఇదంతా నీవల్లే జరిగింది. మరో పావురం కూడా వెంటనే అరిచింది. అవును, రాజు మాట వినుంటే మనమిలా చిక్కుకునేవాళ్లం కాదు. చిన్ను భయంతో వెనక్కి తగ్గింది. దాని కళ్లల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. నేనలా జరుగుతుందని అనుకోలేదు అని వణుకుతూ చెప్పింది. ఇంకో పావురం కోపంగా రెక్కలు కొట్టింది. ఇప్పుడేడిస్తే ఉపయోగమేముంది? కొన్ని పావురాలు వలనుంచి బయటపడేందుకు బలంగా లాగడం మొదలుపెట్టాయి. కాని ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత ఎక్కువగా వల బిగుసుకుంటోంది. ఇక దూరంలో వేటగాడు వేగంగా దగ్గరకొస్తున్నాడు. అతని ముఖంలో ఆనందం కనిపిస్తోంది. ఈరోజు నా అదృష్టం బావుంది. అని నవ్వుకున్నాడు. అతని చేతిలో ఒక పెద్ద కర్ర ఉంది. ప్రతి అడుగుతో నేలమీద టక్ టక్ అనే శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం విన్న చిన్న పావురాలు మరింత భయపడిపోయాయి. రాజా, అతను దగ్గరికి వచ్చేస్తున్నాడు. కాని ఆ గందరగోళం మధ్య కూడా చిత్రగ్రీవుడు మాత్రమే ప్రశాంతంగా ఉంది. అది కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు ఆలోచించింది. చుట్టూ భయం, అరుపులు, రెక్కల శబ్దం. అయినా దాని మనసు మాత్రం స్థిరంగా ఉంది. ఒక్కసారిగా అది గట్టిగా అరిచింది. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ఆ శబ్దం విన్న వెంటనే అన్ని పావురాలు నిశ్శబ్దంగా మారాయి. చిత్రగ్రీవుడు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. మనకు ఇప్పుడు ఒకే ఒక్క అవకాశముంది. అన్ని పావురాలు ఆశగా దానివైపు చూశాయి. మనలో ఒక్కొక్కరం విడిగా ప్రయత్నిస్తే ఎప్పటికీ బయటపడలేం. కొన్ని పావురాలు నిరాశగా తలదించుకున్నాయి. అయితే ఏమి చెయ్యాలి రాజా? అని ఒక చిన్న పావురం అడిగింది. చిత్రగ్రీవుడు గట్టిగా చెప్పింది. మనమందరం కలిసి ఒకేసారి ఎగరాలి. అన్ని పావురాలు ఆశ్చర్యపోయాయి. వలతో పాటు ఎగరాలా? అది అసాధ్యం. ఇంత పెద్ద వలను ఎలా మోస్తాం? చిత్రగ్రీవుడు ప్రశాంతంగా చెప్పింది. ఒక్క పావురానికి ఇది అసాధ్యం. కాని మనందరం కలిసి ప్రయత్నిస్తే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది. చిన్ను కన్నీళ్లు తుడుచుకుంటూ రాజువైపు చూసింది. రాజా, నిజంగానే మనం బయటపడగలమా? చిత్రగ్రీవుడు ధైర్యంగా నవ్వింది. భయం మనల్ని బలహీనంగా చేస్తుంది. ఐకమత్యం మనల్ని బలంగా చేస్తుంది. ఇక వేటగాడు చాలా దగ్గరకొచ్చేశాడు. అతని కాళ్ల శబ్దం ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. అతను నవ్వుతూ చెప్పుకున్నాడు. ఇంత పెద్ద గుంపు ఒకేసారి చిక్కుకోవడం చాలా అరుదు.
అతను వల దగ్గరకు చేతిని చాపబోతున్నాడు. అదే సమయంలో చిత్రగ్రీవుడు గట్టిగా అరిచింది. అందరూ సిద్ధమా? నీ పావురాలు ఒకేసారి రెక్కలు విప్పాయి. 1 2 3 ఇప్పుడు ఒక్కసారిగా వందలాది రెక్కలు ఒకేసారి గట్టిగా కొట్టుకున్నాయి. ఫర్ర్! మొదట వల కదల్లేదు. కొన్ని పావురాలు భయపడ్డాయి. రాజా, కదలడం లేదు. చిత్రగ్రీవుడు మళ్ళీ అరిచింది. ఆగకండి, ఇంకా బలంగా రెక్కలు కొట్టండి. అన్ని పావురాలు మరింత శక్తితో ఎగరడం మొదలుపెట్టాయి. వల నెమ్మదిగా పైకి లేస్తోంది. నేలమీద దుమ్ము ఎగిరింది. వేటగాడి కళ్ళు పెద్దవయ్యాయి. ఇంకో క్షణంలో మొత్తం వలతో పాటు పావురాల గుంపు గాల్లోకి లేచిపోయింది. వేటగాడు షాక్తో వెనక్కి తగ్గిపోయాడు. అతను వెంటనే వాటి వెనకాల పరుగెత్తడం మొదలుపెట్టాడు. ఆకాశంలో పావురాలన్నీ కలిసి వలను మోస్తూ ఎగురుతున్నాయి. వల బరువుగా ఉంది. రెక్కలు నొప్పిగా ఉన్నాయి. కాని ఇప్పుడు అందరి మనసులో ఒకే ఆలోచన ఉంది. కలిసి ఉంటే మనం బ్రతుకుతాం. చిన్ను కళ్లలో మళ్లీ ఆశ కనిపించింది. ఆకాశంలో వందలాది పావురాలు వలతో పాటు ఎగురుతున్నాయి. రెక్కలు వేగంగా కొడుతున్నాయి. కాని వల బరువు ప్రతి క్షణం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. కొన్ని పావురాలు అలసిపోతున్నాయి. రాజా, ఇంకా ఎంతసేపు ఇలా ఎగరగలం? నా రెక్కలు నొప్పిగా ఉన్నాయి. చిన్ను కూడా కష్టంగా శ్వాస తీసుకుంటోంది. కాని అది వదలడం లేదు. కింద నుంచి వేటగాడు పరుగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను అరుస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా మీరు తప్పించుకోలేరు. అతని చేతిలో పొడవైన కర్ర ఉంది. అతను వల దిశగా గట్టిగా విసరడానికి సిద్ధమవుతున్నాడు. పావురాల మధ్య భయం మళ్లీ మొదలైంది. అతను దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇంకా ఎగరలేము. మనం పడిపోతాం. కొన్ని పావురాలు ఆశ కోల్పోవడం మొదలుపెట్టాయి. వల కొంచెం కిందికి జారుతోంది. చిత్రగ్రీవుడు పరిస్థితిని గమనించింది. అది గట్టిగా అరిచింది. ఎవరూ భయపడకండి. భయం మన శక్తిని తగ్గిస్తుంది. కాని అలసట ఎక్కువైంది. రెక్కలు భారంగా మారుతున్నాయి. గాలి కూడా ఇప్పుడు సహకరించడం లేదు. అదే సమయంలో దూరంగా నేలమీద ఒక చిన్న కదలిక కనిపించింది. ఒక చిన్న ఎలుక తన బిలం నుండి బయటకొస్తోంది. దాని పేరు హిరణ్యకుడు. అది తల పైకి ఎత్తి ఆకాశాన్ని చూసింది. పావురాల గుంపు వలతో ఎగురుతుండటం చూసి ఆశ్చర్యపోయింది. అయ్యో, ఇవి చిక్కుకున్నాయే. అది వెంటనే వేగంగా పరుగెత్తటం మొదలుపెట్టింది. ఆకాశంలో చిత్రగ్రీవుడు ఆ ఎలుకను గమనించింది. దాని కళ్లలో చిన్న ఆశ వెలిగింది. అది గట్టిగా అరిచింది. హిరణ్యకుడా, నువ్వేనా? ఎలుక ఆగిపోయింది. పైకి చూసింది. రాజా, రాజా, రాజా! అని ఆశ్చర్యంగా అంది. చిత్రగ్రీవుడు వేగంగా చెప్పింది. మాకు సహాయం కావాలి. ఈ వల తాళ్లను కట్ చెయ్యగలవా? ఎలుక క్షణం ఆలోచించింది. కింద వేటగాడు దగ్గరికి వస్తున్నాడు. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. కాని ఎలుక ధైర్యంగా చెప్పింది. రాజా, మీరు నాకు ఒక్కసారి ప్రాణమిచ్చారు. ఇప్పుడు నా వంతు సహాయం. చిన్ను కన్నేళ్లతో చూసింది. నిజంగా మమ్మల్ని కాపాడతావా? ఎలుక తల ఊపింది. సమయం లేదు, నేను మొదలు పెడతాను. ఎలుక వెంటనే వల కింద ఉన్న దారాన్ని వెతకడం ప్రారంభించింది. దాని చిన్న పళ్ళు మెరుస్తున్నాయి. అది వేగంగా ఒక తాడు కొరుకుతుంది. కరక్ కరక్. ఒక్కో తాడు కొంచెం బలహీనమవుతోంది. కాని ఇంకా చాలానే ఉన్నాయి. పైకి పావురాలు ఇంకా కష్టపడుతున్నాయి. వేటగాడు మరింత దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మీరు తప్పించుకోలేరు. అని గట్టిగా అరుస్తున్నాడు. చిత్రగ్రీవుడు తన గుంపుతో గట్టిగా అంది.
ఇంకా కొంచెం సమయం. ధైర్యంగా ఉండండి. చిన్ను మొదటిసారి భయాన్ని పక్కన పెట్టింది. నేను కూడా ప్రయత్నిస్తాను. అది తన చిన్న శక్తితో రెక్కలు మరింత బలంగా కొట్టడం మొదలుపెట్టింది. ఇంకొన్ని పావురాలు కూడా అదే చేశాయి. వల మెల్లగా కదులుతోంది. కింద ఎలుక ఒక ముఖ్యమైన తాడును కొరుకుతోంది. కరక్! ఒక పెద్ద భాగం వల సడలిపోతుంది. పైకి చిత్రగ్రీవుడు గట్టిగా అరిచింది. ఇంకా బలం పెట్టండి. ఇప్పుడు అవకాశముంది. పావురాలన్నీ ఒకేసారి రెక్కలు కొట్టాయి. వల గాల్లో ఊగడం మొదలైంది. వేటగాడు షాకయ్యాడు. ఏమిటిది? ఆకాశంలో వలతో పాటు పావురాల గుంపు ఇంకా బలంగా ఎగురుతోంది. కింద ఎలుక వేగంగా పనిచేస్తోంది. వేటగాడు మరింత దగ్గరికి వస్తున్నాడు. అతని అడుగుల శబ్దం ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. చివరి ప్రయత్నం. కరక్ కరక్! ఎలుక తన చిన్న పళ్లతో వలతాడును నిరంతరం కొరుకుతోంది. చిన్న చెమట దాని ముఖం మీద కనిపిస్తోంది. ఇంకా కొంచెం మాత్రమే అని అది తనతోనే చెప్పుకుంటుంది. అది ఒక ప్రధాన తాడును గట్టిగా కొరుకుతుంది. క్రాక్! ఒక పెద్ద భాగం తాడు తెగిపోతుంది. వలలో చిన్న చీలిక కనిపిస్తుంది. ఆకాశంలో ఆశ పుట్టడం. పావురాల గుంపు అది గమనిస్తుంది. చిత్రగ్రీవుడు గట్టిగా అరిచింది. ఇది మన అవకాశం. ఇంకా బలంగా రెక్కలు కొట్టండి. చిన్ను కళ్ళు మెరుస్తున్నాయి. మనకు అవకాశం వచ్చింది. అది తన శక్తి మొత్తం పెట్టి రెక్కలు కొట్టడం మొదలుపెట్టింది. మిగతా పావురాలు కూడా ఒక్కసారిగా శక్తిని కూడగట్టాయి. వల బలహీనమవుతోంది. వల ఇప్పుడు గాలిలో బలంగా ఊగుతోంది. తాడులు ఒక్కొక్కటిగా సడలిపోతున్నాయి. ఫఫ్ ఫఫ్! గాలి వలలోకి దూరి దానిని ఇంకా బలహీనంగా చేస్తోంది. వేటగాడు షాకయ్యాడు. ఏమిటిది? ఇది ఎలా జరుగుతోంది? అతను పరుగెత్తుతూ వలవైపు వస్తున్నాడు. ఎలుక చివరి బలమైన తాడును కనుగొంటుంది. అది చాలా మందంగా ఉంది. ఇది తెగితే అన్నీ స్వేచ్ఛ అని అది ధైర్యంగా అనుకుంటుంది. అది తన శక్తి మొత్తం పెట్టి కొరుకుతుంది. కరక్ కరక్ కరక్! ఒక్క క్షణం నిశ్శబ్దం. జాప్! విముక్తి క్షణం. ఫైర్! టాక్! చివరి తాడు తెగిపోతుంది. వల ఒక్కసారిగా విడిపోతుంది. పావురాలు ఒక్కసారిగా గాల్లోకెగురుతాయి. మనం బయటపడ్డాం. చిన్ను ఆనందంతో అరిచింది. రాజా, మనం బ్రతికాం. వందలాది పావురాలు ఒకేసారి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. వేటగాడు అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తాడు. కాని ఆలస్యమైపోయింది. వల పూర్తిగా తెగిపోయింది. పావురాలు ఆకాశంలో దూరంగా వెళ్ళిపోతున్నాయి. అతను కోపంతో కాళ్లమీద నేలను కొడతాడు. ఇది ఎలా సాధ్యమయ్యింది? కాని అడవి నిశ్శబ్దంగా అతని వైపు చూస్తోంది. ఆకాశంలో చిత్రగ్రీవుడు తన గుంపును సమీకరిస్తోంది. అది మెల్లగా చెబుతుంది. ఈరోజు మనం ఒక విషయం నేర్చుకున్నాం. అన్ని పావురాలు శ్రద్ధగా వింటున్నాయి. ఒక్కరి బలం కాదు, అందరి ఐకమత్యమే నిజమైన శక్తి. చిన్ను కన్నీళ్లతో తల ఊపింది. నేను తొందరపడి తప్పు చేశాను. చిత్రగ్రీవుడు ప్రేమగా చెప్పింది. తప్పు జరిగినా కలిసి నిలబడితే జీవితం గెలుస్తుంది. పావురాలన్నీ కిందికి వచ్చి ఎలుక చుట్టూ చేరతాయి. చిన్ను ముందుకు వచ్చి చెప్పింది. నువ్వు లేకపోతే మేము బ్రతకలేకపోయేవాళ్లం. ఎలుక సిగ్గుతో తల వంచుతుంది. నేను చిన్నవాణ్ణి, కాని సహాయం చేయగలిగాను అంతే. చిత్రగ్రీవుడు చెబుతుంది. చిన్నవాడు అని ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ గొప్పవారే. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. పావురాలు మళ్లీ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఎలుక తన బిలంలోకి వెళ్తోంది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారుతోంది.
ఐకమత్యం మాత్రమే నిజమైన రక్షణ. తొందరపాటు ప్రమాదానికి మొదటి అడుగు. చిన్న సహాయం కూడా పెద్ద ప్రాణాలు కాపాడుతుంది. నిజమైన నాయకుడు అందరినీ కలిపి ఉంచుతాడు.